తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. నందినగర్లోని కేసీఆర్ నివాసం నుంచి బయలుదేరి ఏసీబీ ఆఫీస్కు వచ్చారు. కేటీఆర్ను ప్రశ్నలతో ఏసీబీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కేటీఆర్తో పాటు ఆయన లాయర్ను కూడా ఏసీబీ అనుమతించడంతో ఉత్కంఠ వీడింది. కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే క్రమంలో ఏసీబీ ఆఫీస్ వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు ఏసీబీ ఆఫీస్ వద్ద మా రిపోర్టర్ రాజమహేంద్ర రెడీగా ఉన్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజమహేంద్ర. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనస్సుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్ట్లు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు. లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే: నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు. మేము మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టీఆర్ఎస్. లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. నువ్వు హైడ్రా పేరిట ఇల్లు కూలగొడితే అడ్డుకున్నది టీఆర్ఎస్. 6 గ్యారంటీల అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగున కేసీఆర్ బృందం. తప్పకుండా మా దృష్టి మేము మళ్ళించాం. నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ను, మా నాయకత్వాన్ని నువ్వు దారి మళ్లింపు, దృష్టి మళ్లింపు దిశగా ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ముమ్మాటికి నువ్విచ్చిన 420 హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఇది కాదు ఇంకో 100 పెట్టుకో, ఇంకో 1000 పెట్టుకో, ఎదుర్కొంటాం. న్యాయస్థానాల మీద, ఈ దేశంలోని చట్టాల మీద, భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నువ్వు ఏ ప్రశ్నలన్నా అడుగు, సమాధానం మా కాడ ఉంది. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం. నీలాగా లుచ్చ పనులు చేయలేదు, నీలాగా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోము. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా. తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. ఎస్ కవిత, ఇందాకే కేటీఆర్ కూడా వాళ్ళ నివాసం నందినగర్లో ఉన్నటువంటి నివాసం నుంచి కూడా ఏసీబీ ఆఫీస్కు రావడం జరిగింది. వచ్చే ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని కేసులైనా మేము ఎదుర్కొంటాము, ఏ విచారణకైనా మేము సిద్ధమే, తెలంగాణ కోసం నేను చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి అని కేటీఆర్ ప్రకటించి కూడా ఏసీబీ ఆఫీసు విచారణకు రావడం జరిగింది. అంటే సాధారణంగా మనకు ఎప్పుడైనా కూడా ఏదైనా పొలిటీషియన్, ఏదైనా ఒక రాజకీయ నాయకుడిని మనం ఏదైనా కేసులు అరెస్ట్ చేస్తే, తమిళనాడులో అరెస్ట్ చేస్తామనుకోండి ఏదో ఒక నాయకుడిని, తమిళనాడు ప్రజల
కోసం నేను చావడానికైనా సిద్ధమే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఇదే పరిస్థితి. కాశ్మీర్లో ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే కాశ్మీర్ ప్రజల కోసం నేను చావడానికైనా సిద్ధమే అనే ఒక డైలాగులు మనకు వినబడతాయి. సేమ్ అదే రీతిలో కూడా ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్ నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం చావడానికైనా సిద్ధమే అని చెప్పేసి కేటీఆర్ భారీ డైలాగులు వేసి ఇంతకుముందే ఏసీబీ ఆఫీస్కు రావడం జరిగింది. మనం ప్రస్తుతం ఏదైతే ఏసీబీ ఆఫీస్ ఉందో హైదరాబాద్ బంజారా హిల్స్ పరిధిలో మనం ప్రస్తుతం ఇక్కడ ఈ ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి ఇందాకే కేటీఆర్ విచారణ నిమిత్తం రావడం జరిగింది. ఏదైతే విదేశీ మారక ద్రవ్యాన్ని అంటే ఫారిన్ కరెన్సీని ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఒక ఈ ఫార్ములా రేస్ సంస్థ అంటే బ్రిటన్కు చెందిన FEO అనే ఒక ఈ ఫార్ములా రేస్ నిర్వహించే ఒక సంస్థకి ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలక్షన్ టైంలో అది కూడా విదేశీ మారక ద్రవ్యాన్ని ఫారిన్ కరెన్సీని 55 కోట్ల వరకు దాదాపు ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా కూడా ఇందులో ఒక భారీ అవినీతికి తెరలేపారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేటీఆర్ అప్పటి మంత్రి కేటీఆర్ పైన కేసు నమోదు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కేసు విచారణలో ఫస్ట్ అప్పటి కలెక్టర్ అయిన అరవింద్ కుమార్ పైన ఏదైతే అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్ ఉన్నారో BLN రెడ్డి పైన కూడా ఆ కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. అందులో A1గా కేటీఆర్ ఉంటే A2గా అరవింద్ కుమారు, A3గా అప్పటి చీఫ్ ఇంజనీర్ అయిన BLN రెడ్డిని కూడా ఏసీబీ ఇందులో నిందితులుగా చేర్చింది. అయితే ఇందులో భాగంగా ఈ కేసులో భాగంగా గతంలో అరెస్టు చేస్తారు కేటీఆర్ను అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ క్వాష్ పిటిషన్లో హైకోర్టు 10 days వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి తీర్పిచ్చింది. మరోవైపు దానిపైనే బెయిల్పై ఆయన దానిపైన మళ్ళీ ఒకసారి ఏదైతే ఆ కేసు ఉందో క్వాష్ పిటిషన్ రిపీట్ ఫ్రమ్ హియర్ ఏదైతే క్వాష్ పిటిషన్ వేశారో కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటివరకు కూడా అరెస్ట్ కాకుండా బయటనే ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఏసీబీ కూడా విచారణకు రావాలి అని చెప్పేసి కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. అయితే మొన్న నోటీస్ తీసుకుని ఒక 3 days బ్యాక్ ఇక్కడికి కేటీఆర్ రావడం జరిగింది. అయితే కేటీఆర్ ఒక్కడే కాకుండా అతని వెంట కూడా అతని న్యాయవాదులు కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఏసీబీ అధికారులు ఆ న్యాయవాదులను తీసుకొని రావడానికి పర్మిషన్ లేదని కేటీఆర్ ఒక్కరే లోపలికి ఏసీబీ ఆఫీస్ లోపలికి రావాలి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేసి ఏసీబీ అధికారులు కేటీఆర్ను కోరగా లేదు నేను వస్తాను, న్యాయవాదితో వస్తాను, లేకపోతే రాను అని చెప్పేసి ఆయన ఏసీబీ అధికారులతో తెలపడం జరిగింది. అయితే దీనిపై ఏసీబీ అధికారులు కోర్టుకు వెళ్ళడంతో మరోవైపు కేటీఆర్ కూడా ఈ అంశంపై నేను విచారణకు వెళ్తే మా న్యాయవాదులతో వెళ్తాను, ఒక్కరిని వెళ్ళను అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళడంతో కోర్టు మీరు న్యాయవాదులను 3-4 తీసుకొని పోవడానికి అలో లేదు, ఒక్క న్యాయవాదిని కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అంటే ఆయన ఒక న్యాయవాదిని తీసుకొని ఈరోజు కేటీఆర్ లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆడియో వీడియో విజువలైజేషన్ షూట్ చేయడానికి ఏం లేదు, మీ న్యాయవాది కూడా మీతో పాటు పక్కన ఉండరు, ఆయన వేరే రూమ్లో ఉంటారు, మీరు వేరే రూమ్లో ఉంటారు, మిమ్మల్ని న్యాయవాది చూసే విధంగా అక్కడ ఏర్పాట్లు చేస్తారు కానీ మీ పక్కన కూర్చొని ఏసీబీ అధికారులు అడిగే ప్రశ్నలకు మీ న్యాయవాది సమాధానం చెప్పడం ఉండదు, మీరే ప్రజెన్స్గా మీరే ఫిజికల్గా అక్కడ అటెండ్ అయ్యి ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలని చెప్పేసి కోర్టు స్పష్టంగా తీర్పునివ్వడంతో ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో కేటీఆర్ వల్ల ఏసీబీ అధికారుల ముందుకు రావడం జరిగింది. అయితే మొన్నటి ఏదైతే క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసిందో అప్పుడే కేటీఆర్ను అదుపులోకి తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ ఏసీబీ అధికారులు ఇందులో దుందుడుకుగా కాకుండా ఆచితూచి ఏదైతే ఆ విచారణ ఉందో ఆ విచారణ ఆచితూచి కూడా విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ IASను కూడా విచారించారు. అందులో భాగంగానే అప్పటి చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి కూడా విచారించారు. అయితే అరవింద్ కుమార్ ఏం చెప్పిండు అంటే ఆయన ఏం సమాచారం ఇచ్చారు ఏసీబీ అధికారుల కంటే అప్పటి పురపాలక శాఖ మంత్రి అయిన కేటీఆర్ ఆదేశాలతోనే కేటీఆర్ స్పష్టంగా ఇది విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ కరెన్సీ మనము ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ FEO అనే సంస్థ బ్రిటన్కు సంబంధించిన సంస్థకు మనం ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తే ఈ వ్యవహారం అంతా ఒక క్రైమ్ అవుతుంది, ఇది ఒక తప్పుడు వ్యవహారం, ఇది పద్ధతి కాదు, ఇది మనం ట్రాన్స్ఫర్ చేయొద్దు అని చెప్పేసి కూడా అప్పటి IAS అరవింద్ కుమార్ కేటీఆర్కు స్పష్టం చేసినా కూడా ఏదన్నా అయితే నేను చూసుకుంటా వెనక ముందు నేను ఉన్నా కదా, నేను చెప్పినాక మీరెందుకు అవుతారు, నేను మినిస్టర్ను, నేను ఇచ్చిన ఆదేశాలు మీరు పాటించాలని చెప్పేసి బలవంతంగా కూడా అరవింద్ కుమార్ IASతోని కూడా ఆ అమౌంట్ను కూడా ట్రాన్స్ఫర్ చేయించినట్టు ఇది అరవింద్ కుమార్ అప్రూవర్గా మారి ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు అప్పటి చీఫ్ ఇంజనీర్ అయిన BLN రెడ్డి కూడా నిన్న విచారణకు హాజరైండు. అయినా కూడా నిన్న విచారణకు హాజరైతే నిన్న సేమ్ ఏదైతే కేటీఆర్ ఆదేశాలు ఉన్నాయో, ఏదైతే IAS ఆదేశాలు ఉన్నాయో, వాళ్ళిద్దరు పై స్థాయి అధికారులు కాబట్టి, నాకు సుపీరియర్లు కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చెప్పింది నేను చేయాలి కాబట్టి వాళ్ళు చెప్పిన పని నేను చేసిన.
ఇందులో నా తప్పు ఏం లేదు, నా పొరపాటు ఏం లేదు. నేను అప్పటికే చెప్తున్నా, ఇది విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ కరెన్సీ, బ్రిటన్ పౌండ్స్. మనం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తే ఇది పరేషాన్ అవుతుంది, మనకు కేసులు అయితే మనం జైలు పాలు అవుతామని చెప్పి నేను చెప్పినా కూడా లేదు మన వెనక కేటీఆర్ ఉన్నాడు, వచ్చేది కేటీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి అన్నాడు. మనమే వస్తాం కాబట్టి మన మీద ఎవడు కేసు పెడతాడు, మనమే చూసుకుందాం ఇది అంతా అని చెప్పేసి అని స్పష్టంగా వాళ్ళు ఓరల్గా నోటి ద్వారా చెప్పడంతోనే నేను ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా, విదేశీ నిధుల్ని కూడా, ఫారిన్ కరెన్సీని కూడా నేను బ్రిటన్ సంస్థకు పంపించడానికి కూడా నేను సిగ్నేచర్లు పెట్టి అనుమతులు ఇచ్చిన. ఇందులో నా ప్రమేయం ఏం లేదు, మొత్తం వాళ్ళు చెప్తాను నేను చేసిన అని చెప్పేసి అని చీఫ్ ఇంజనీరు ఏసీబీ అధికారులకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మొత్తంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ కవిత, ఏదైతే ఈ వ్యవహారం ఉందో A to Z అంటే డే 1 నుంచి ఇవాళ వరకు, డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి విషయం కూడా కేటీఆర్ దగ్గరుండి కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది. కేటీఆర్ ఆదేశాలతో ఇదంతా జరిగినట్టు తెలుస్తుంది. వచ్చేది మన ప్రభుత్వమే, మనమే వస్తాం, మళ్ళీ మనమే గెలుస్తాం, కాబట్టి మనల్ని అడిగేటోడు ఎవడు ఉండడు, మనకు ప్రశ్నించేటోడు ఎవడు ఉండడు, మీరు చేయండి నేను చూస్తా, మీ వెనక నేను ఉన్నా అని చెప్పేసి అని కేటీఆర్ చెప్పడం వల్లే మేము చేసినాము అని చెప్పేసి అని కూడా ఏసీబీ అధికారులకు ఈ మన మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు స్పష్టంగా తెలపడం జరిగింది. వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ను కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేయడు. ఆ రికార్డ్ చేసి ఈరోజు కేటీఆర్ ముందు కూడా వాటిని వినిపిస్తున్నారు. మీరు చెప్పడం వల్లే, నేను చూసుకుంటా, చట్టం మన చేతిలో ఉంది, నేను అంతా మీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, వచ్చేది మన ప్రభుత్వాన్ని మీరు అన్నారంట కదా, సో అందుకే వాళ్ళు నిధులు ట్రాన్స్ఫర్ చేసారంట అని చెప్పేసి అని కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దాదాపు ఒక 25 నుంచి 40 ప్రశ్నలు కూడా కేటీఆర్ను అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ ఏసీబీ అధికారులు ఇస్తున్న ప్రశ్నలతో కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి లాజికల్గా ఎవరైతే న్యాయవాది ఉంటారో ఆ న్యాయవాది వైపు కూడా మాటిమాటికి న్యాయవాది వైపు కూడా చూస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం అందుతుంది. అంటే ఏదైతే ఏసీబీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి తొందరపడి సమాధానం చెప్తే మళ్ళీ ఇంకెక్కడ దగ్గర ఇరుక్కుంటానేమో, ఇది ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పని ఆచితూచి ప్రశ్నలకి సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో కూడా కేటీఆర్ మాటిమాటికి ఏదైతే అడ్వకేట్ ఉన్నాడో, ఆయన వెళ్ళిన లాయర్ ఉన్నాడో, ఆయన తరపున ఒక లాయర్ వెళ్ళారో ఆయన వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇదంతా కూడా చిలికి గాలివాన్లాగా మారుతుంది. అంటే ఈరోజు ఏసీబీ స్టేట్మెంట్స్ ఎవరైతే ఏసీబీ అధికారులు కేటీఆర్ ఏ సమాధానం అయితే చెప్తారో ఆ సమాధానాలతో సాటిస్ఫై అయితే వాళ్ళు ఎటువంటి చర్య తీసుకుంటారో, లేకపోతే సమాధానాలతో సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఒకవేళ మళ్ళీ రేపు విచారణకు రమ్మనొచ్చు, లేదంటే ఎల్లుండి విచారణకు రమ్మనొచ్చు, లేదంటే 2-3 రోజులు విచారణకు రమ్మనొచ్చు. లేదు అంటే కేటీఆర్ దీనిలో కుచ్ కాలాహే అని చెప్పేసి అంటే ఇదంతా కేటీఆర్ అబద్ధాలు ఆడతాను, నాటకం ఆడుతుండో, ఇదంతా జంపింగ్ నాటకాలు ఉన్నాయి, ఇదంతా వేరే ముచ్చట ఉన్నదని చెప్పని ఇట్లా ఏసీబీ అధికారులు కూడా భావించినట్టయితే అదుపులోకి కూడా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఏసీబీ అధికారులకు ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉంది. వాళ్ళు కావాలంటే ఈ క్షణాలనే కేటీఆర్ని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా 10 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 10 ఏళ్ళు మాజీ మంత్రిగా చేసింది కాబట్టి గవర్నర్ అనుమతితో ఆయన మీద కేసు నమోదు చేయాలి కాబట్టి చేశారు. సో ఉంటేనే పుసన ఆయన్ను ఆ విచారణలోకి అంటే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయకుండా ఆచితూచి చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు కూడా ఏసీబీ అధికారులు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టానికి లోబడి కూడా ఏసీబీ అధికారులు ఇందులో ప్రవర్తిస్తున్నట్టు, ఈ కేసు విషయంలో మనతో అనుసరిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఒకవేళ కేటీఆర్ వల్ల చెప్పే సమాధానాలతోని ఏసీబీ అధికారులు సాటిస్ఫై అయితే ఒక విధంగా ఉండొచ్చు, సాటిస్ఫై కాకపోతే ఈ కేసు మరొక మలుపు తీసుకోవచ్చు, అది కేటీఆర్ అరెస్ట్ కూడా తెరలేపవచ్చు, దారి తీయొచ్చు. కేటీఆర్ చెప్పే ప్రశ్నలు ఏవైతే సమాధానాలు ఉన్నాయో మొత్తంగా ఒక 25 నుంచి 40 ప్రశ్నలు కూడా కేటీఆర్ను అధికారులు అడుగుతున్నట్టు తెలుస్తుంది. లోపల ఎవరైతే కేటీఆర్ న్యాయవాది ఉంటాడో ఆయన ఒక రూమ్లో ఉన్నారు, కేటీఆర్ ఒక రూమ్లో ఉన్నారు. అంటే ఒక రూమ్లో కేటీఆర్ ఏసీబీ తరపున విచారించే అధికారి, మరోవైపు ఇంకొక రూమ్లో కేటీఆర్ తరపు న్యాయవాది. అంటే ఇక్కడ ఈ రూమ్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ ఏసీబీ అధికారి ఆ కేటీఆర్ ఉంటారో ఇద్దరం పరస్పరం ఆపోజిట్లో కూర్చొని కూడా ఈ ఏసీబీ అధికారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు కేటీఆర్ పైన. అందులో భాగంగా కేటీఆర్ కొన్ని విషయాల్లో నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను కూడా సమాధానాలు చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ వ్యవహారం దాదాపు కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం కనబడుతుంది. ఇదొక విషయం ఇట్లా జరిగితే మళ్ళీ ఏదైతే ఆ ఓఆర్ఆర్ టెండర్స్ ఉన్నాయో ఆ టెండర్స్ టోల్ టెండర్స్ ఉన్నాయో ఆ టోల్ టెండర్స్ కూడా మొత్తం 7,300 కోట్లకు అమ్మిరు. ఇక్కడ కూడా కుచ్ కాలాహే ఏదో జరిగింది అవినీతి అని చెప్పేసి అని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కూడా మళ్ళీ ఏసీబీ అధికారులకే ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఆ టోల్ని మేము దాని మీద సిట్టు వేసి ఆ టోల్ లీజ్ ఏదైతే ఉందో దాని మీద మేము విచారణ చేపడతాము అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కూడా
ఆయన తెలపడం జరిగింది. మరోవైపు ఇదే విదేశీ మారక ద్రవ్యం కాబట్టి, ఫారిన్ కరెన్సీ కాబట్టి, ఈ ఫారిన్ కరెన్సీ మనీ లాండరింగ్ అనే అంశం కిందకి వస్తుంది. అంటే ఏ వ్యక్తి ఫిర్యాదు చేయకపోయినా విదేశీ కరెన్సీ వ్యవహారం వచ్చినప్పుడు ఈడీ అధికారులు ఆ విషయంలో కలగజేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈడీ అధికారులు కూడా ఈ అంశంలో ఎంటర్ అయ్యారు. అంటే ఏసీబీ అధికారుల ప్రశ్నలు ఏవైతే అడిగారో ఆ ప్రశ్నలకు కేటీఆర్ ఏం ఆన్సర్ ఇచ్చిండో ఆ ఆన్సర్ను కూడా ఈడీ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇలా మీ దగ్గరికి కేటీఆర్ వచ్చిండు, మీరేం ప్రశ్నలు ఆయన దగ్గర అడిగిర్రు, ఆయన మీకు ఏం సమానం చెప్పిండు, ఇందులో ఎవరైతే ఆ అధికారులు ఉన్నారో ఆ అధికారులను కూడా మీరు ప్రశ్నించారు, వాళ్ళు ఏం సమానం చెప్పారు. అంటే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రశ్నలకు సమాధానాలు, తర్వాత ఈ బిఎల్ఎన్ రెడ్డి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రశ్నలకు వాళ్ళు చెప్పిన సమాధానాలు, ఈరోజు కేటీఆర్ అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ చెప్పిన సమాధానాలు, వీటన్నిటిని కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అన్నింటిని కూడా, ఈ రికార్డ్స్ అన్నింటిని కూడా మళ్ళీ ఈడీ అధికారులు వాళ్ళు పరిశీలించే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలతో ఇటు ఏసీబీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది, అటు ఈడీ అధికారులు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా దీంతో పాటు ఆ ఓఆర్ఆర్ లీజు అంశం కూడా మళ్ళీ తెరపైకి వస్తుంది. మొత్తంగా రాబోయే 1 నుంచి 2 నెలల కాలం బీఆర్ఎస్ పైన కేసుల వర్షం కురిసే అవకాశం కనబడుతుంది. ఈ ఒకటే అంశం కాదు, ఇంకా ఒక్కసారి కేటీఆర్ జైల్లోకి వెళ్ళిండు అని అంటే ఇదే కేటీఆర్ మీద 50 నుంచి 100 కేసులు పడ్డా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే మొత్తంగా అంటే ఇది రాజకీయంగా మీరు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అన్నా కూడా 10 ఏళ్ల పాలనలో విపరీతమైన అవినీతి జరిగింది, దాదాపు ఒక 4 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి వివిధ పార్టీల నేతలు ఆయా సందర్భంలో వ్యాఖ్యానించిన సంగతి మనం చూసాము. మొత్తంగానైతే ఈ 10 ఏళ్ల పాలనలో చీమ చిటుకుమన్న నుంచి గుండు సుధీకార్ నుంచి ఓఆర్ఆర్ లీజ్ దాకా కూడా కేటీఆర్ ఒకసారి అరెస్ట్ అయితే మాత్రం ఇందులో మొత్తం కూడా మళ్ళీ బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. 10 ఏళ్ల పాలనలో ఏ టెండర్లు ఎప్పుడు పోయినా, ఏది ఎప్పుడైంది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ ఇక్కడ మళ్ళీ యాక్టివ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది. దాదాపు రాబోయే 1 నుంచి 2 నెలల్లో బీజేపీ ఇక్కడ వాళ్ళ పార్టీ అధ్యక్షులను నియమించే అవకాశాలు కనబడుతున్నాయి. వన్స్ బీజేపీ ఇక్కడ తెలంగాణలో యాక్టివ్ అయిన తర్వాత మళ్ళీ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు కనబడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షులు నియమించి మళ్ళీ బీజేపీ ఇక్కడ ఆట మొదలుపెట్టే అవకాశం కనబడుతుంది. ఈడీ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆ ఈడీ కేసులు కూడా మెల్లమెల్లగా ఇప్పుడే ఒక కదలిక స్టార్ట్ అవుతుంది. మొత్తంగా కూడా రాజకీయంగా ముఖ చిత్రం. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వినిపిస్తున్నటువంటి టాక్ ఏంటంటే బీజేపీ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో అప్పుడే బీఆర్ఎస్లో ఉన్నటువంటి 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ వైపు, మరో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఇటు బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందే ఏదైతే ఈ హైదరాబాద్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని లాక్కోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఈ మంత్రుల్ని కూడా 2 మంత్రివర్గంలో 2 మంత్రుల ఛాన్సుల్లో కూడా 2 మంత్రి బెర్తులను కూడా ఆ పెండింగ్ పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఈ కేటీఆర్ అరెస్ట్ అనేది కేవలం పార్టీ భవిష్యత్తు మీద కూడా ఆధారపడే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనబడుతుంది. మొత్తంగా అటు ఈడీ అంటే బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అన్నట్టు ప్రస్తుతం జరుగుతున్న చర్యల ద్వారా మనకు కనిపిస్తుంది. మొత్తం ఇది పరిస్థితి కవిత. ఇక్కడ ఏదేమైనా కూడా ఈరోజు కేటీఆర్ చెప్పే ప్రశ్నలతోని, కేటీఆర్ని అడుగుతున్న ప్రశ్నలకు కేటీఆర్ చెప్తున్న సమాధానాలతోని ఏసీబీ అధికారులు సాటిస్ఫై అవుతారా కారా, లేదు కుచ్ కాలా హే అని చెప్పేసి అని వాళ్ళు భావించి మళ్ళీ విచారణకు పిలుస్తారా, లేదు ఇయ్యాలనే వాళ్ళ క్లారిటీ వచ్చి దీనిలో ఏదో జరిగింది కాబట్టి గడబడి ఉంది, ఈ ముచ్చట అంతా దీనిలో ఏదో వేరే ముచ్చట ఉంది, మొత్తం కథ వేరే నడిచిందని చెప్పేసి ఒక ఏసీబీ అధికారులు భావిస్తే ఇవాళనే కూడా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఇదంతా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ప్రస్తుతం నడుస్తుంది. అతి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన విషయాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి. మొత్తానికైతే ఇంకా దాదాపు 1 గంటన్నర 2 గంటల నుంచి లోపల కేటీఆర్ను విచారిస్తున్నారు. అంటే ఈ విచారణ అనేది సాయంత్రం దాకా కూడా పట్టవచ్చు. ఎందుకంటే ఒక ప్రశ్న అడిగితే ఆ సమాధానం చెప్పడానికి కేటీఆర్కు చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఆ గుర్తు చేసుకొని ఆ డేట్ నాడు, ఆ పలానా డేట్ నాడు మీరు ఇంత డబ్బులు తీసుకున్నారు, 2 సార్లు ట్రాన్స్ఫర్ చేసారు, అప్పుడు విదేశీ ఏదైతే బ్రిటన్ పౌండ్లు ఉన్నాయి అవి ట్రాన్స్ఫర్ చేసారు, ఈ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా తీసిర్రు, తర్వాత మీరు ఏదైతే 700 కోట్ల బెనిఫిట్ జరిగింది హైదరాబాద్కి అంటున్నారు అది ఎట్లా జరిగింది, మీరు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిన అంటున్నారు అది ఎట్లా జరిగింది, ఏ టు జెడ్ ప్రశ్నలు దాదాపు 25 నుంచి 40 ప్రశ్నలు కూడా కేటీఆర్ని అడుగుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్క ప్రశ్నకు దాదాపు 1 అరగంట నుంచి గంట కూడా కేటీఆర్ సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఏదైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఏసీబీ అధికారిని కేటీఆర్ని అడిగితే కేటీఆర్ వాళ్ళ లాయర్ వైపు చూస్తుండంట.
సో లోపల అట్లా జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడే మనకు అందిన సమాచారం ఏంటంటే ఏదైతే ఈ ఫార్ములా కేసు వ్యవహారం ఏదైతే ఈ కేసు నడుస్తుందో, ఏ కేసు మీద అయితే ఇక్కడికి కేటీఆర్ వచ్చిండో ఆ కేసు మీద కూడా సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్కు షాక్ తగిలింది. అందులో భాగంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు దీన్ని నిరాకరించింది. సో ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని అందులో భాగంగా ఏదైతే క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేసిండో ఆ క్వాష్ పిటిషన్ కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ కూడా కేటీఆర్ సుప్రీంకు తలుపులు తట్టే విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగా సుప్రీంకోర్టు అంటే ఆల్రెడీ హైకోర్టే క్వాష్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి మేము కూడా దాన్ని ఈరోజు రేపు విచారణకు తీసుకోము అని చెప్పి దాన్ని విచారణకు తీసుకోమని చెప్పేసి అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయితే ఈ నెల 15 తారీఖు రోజు ఏదైతే మీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం పైన మేమేం తీర్పు చెప్పాము, మేమేం సమాచారం చేయము. కానీ మీరు ఏదైతే హైకోర్టు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేసింది అని చెప్పేసి మీరు ఏదైతే కేసు వేసారో మీరు ఏదైతే పిటిషన్ ఇచ్చారో దాని మీద మాత్రం 15వ తారీఖు నాడు విచారిస్తామని చెప్పేసి అని కూడా సుప్రీంకోర్టు కేటీఆర్కు స్పష్టం చేసింది. అంటే ఇటు హైకోర్టులో అవ్వచ్చు, అటు సుప్రీంకోర్టులో అవ్వచ్చు, మొత్తానికైతే ఈ కేసు విషయంలో కేటీఆర్కు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ అంశం అనేది రాబోయే అతి కొద్ది గంటలలో కూడా ఎటైనా మలుపు తిరిగే అవకాశం కనబడుతుంది. అది కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే అందులో కేసీఆర్ ప్రస్తావన అవ్వచ్చు, లేదంటే మధ్యలో బీజేపీ ఎంటర్ అయ్యి కూడా ఈ గేమ్ను రసవత్తరంగా మలచవచ్చు. మొత్తంగా రాజకీయ క్రీడ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీని తునాతునకలు చేసే ఆలోచనలో కూడా ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగా ఈడీ ఎంటర్ అయితే మాత్రం ఈ అంశం సీరియస్గా మారి ఈ మనీ లాండరింగ్ అనే అంశం చుట్టూ కూడా అది నాన్ బెయిలబుల్ కేసెస్ కాబట్టి అది నెలల తరబడి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినొచ్చు. ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం రాబోయే అతి కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు నియమించి కూడా బీజేపీ మళ్ళీ ఆట స్టార్ట్ చేయొచ్చు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా రాజకీయ ముఖచిత్రం కూడా తెలంగాణలో మారొచ్చు. మొత్తంగా ఈ కేటీఆర్ అరెస్ట్ చుట్టూ కేసీఆర్ ఒకవేళ అవసరమైతే ఇందులో కేసీఆర్ను కూడా లాగే అప్పటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కనుసరణలో కూడా నడిచిందని కూడా అటువైపు కూడా కేసు మరలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది కవిత పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ నేను వెంటనే నీకు అందిస్తాను. థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.